హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి టీఎస్ ఎంసెట్ 2024 మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి. సో మనకి 10,000 20,000 నుండి అప్ టు 1.5 lakh వరకు వచ్చినా కానీ మనకి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాగే ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకు అనుకున్న సీట్ అనేది వస్తుంది అని చెప్పేసి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ప్రాసెస్ వచ్చేసి వన్స్ మీరు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్కి మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే బిలో 10,000 వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ మనకు ఫ్రీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి టాప్ కాలేజెస్లో అయితే వస్తుంది, గవర్నమెంట్ కాలేజెస్లో. అండ్ అలాగే 20,000 వాళ్ళకి కూడా టాప్ కాలేజెస్లో అయితే వస్తుంది. 20,000 ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళకు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి ఎక్కువ ర్యాంక్ 30, 40, 50, 1 lakh, 1.5 lakh ఇలా వచ్చిన వాళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే, సో ఫ్రెండ్స్, మీకు ఏదైతే నచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిబిఐటీలో చేయాలని ఉంది కానీ ర్యాంక్ మాత్రం 60-70,000 ఉంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ని ఒక లిస్ట్ అయితే రాసుకోండి. ఫస్ట్ మీకు ఏ కాలేజ్లో రావాలనుకుంటున్నారని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లోనే ఇదంతా ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో చేస్తే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయి ఉంటాయి కాబట్టి సో మీకు సెకండ్ ఫేజ్లో రావడం అనేది చాలా కష్టం అవుతుంది. సో థర్డ్ ఫేజ్ అంటే ఇంకా కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏదైనా కానీ ఫస్ట్ ఫేజ్లోనే మనకు అనుకున్న కాలేజ్లో సీట్ అలాట్మెంట్ జరగడానికి మీకు ఏదైతే కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఫినాన్షియల్ పరంగా, సో మీకు సిబిఐటి అయినా సో జేబిఐటి అయినా ఏ కాలేజ్లో కావాలనుకున్నా కానీ సో ఫీ స్ట్రక్చర్ అంతా చూసుకున్న తర్వాత సో మీకు ఓకే అనిపించినట్టు మీకు ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి. ఫస్ట్ మీకు ఏదైతే కాలేజెస్ అయితే ఇంట్రెస్ట్ ఉందో సో అదొక ప్రాపర్ ప్లాన్, అంటే ఒక 20 కాలేజెస్ వరకు ఓకే నాకు ఏ కాలేజ్లో వచ్చినా, సో నేను సిఎస్సి కావాలనుకుంటే సిఎస్సి, సో ఇప్పుడు అందులో సిఎస్సిలో మనకు న్యూ బ్రాంచెస్ లాంటి ఏఎల్ఎంఎల్ కూడా మనకు వచ్చింది. అండ్ అలాగే మనకి ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ ఏ కాలేజ్ అయితే ఏదైతే బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో మీకు నచ్చిన కాలేజ్లో ఆ బ్రాంచ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో టాప్ 20 to 25 కాలేజెస్ ఇవే ఉండాలి. సో నెక్స్ట్ 25 కాలేజ్ మీకు వచ్చిన తర్వాత 25 అయిపోయిన తర్వాత మీ ర్యాంకుకు ఓకే ఈ కాలేజ్లో వచ్చినా పర్లేదు అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే మీరు అదొక 10 to 15 అయితే తయారు చేసుకోండి. సో రిమైనింగ్ మీకు ఒక 50 మీరైతే కాలేజ్ అయితే పెట్టుకోవాలనుకుంటే సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్, మోస్ట్ ప్రియారిటీ ఉన్న బ్రాంచ్ అండ్ కాలేజ్ పెట్టుకొని దాని తర్వాత రిమైనింగ్ ఏదైతే ఇది వచ్చినా పర్లేదు అని చెప్పేసి అనుకొని దాని తర్వాత మీ ర్యాంక్కి ఏదైతే సెట్ అవుతుందో అందులో అయితే పెట్టుకోండి. మీకు డెఫినెట్లీగా ఇలా అయితే పెట్టుకుంటే రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో చాలా మెంబర్స్ అనుకుంటారు నాకు 1 lakh వచ్చింది వస్తుందా అని చెప్పేసి. సో మనకి 1 lakh వచ్చినా ఎంత వచ్చినా కానీ మీకు కనుక ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు మీరు ఇచ్చిన చాయిస్లో ఫస్ట్ పొజిషన్లో వాళ్ళు ఇవ్వకపోతే మీకు డెఫినెట్లీ అలొకేట్ అవుతుంది. సో దాని తర్వాత మీకు చేయాల్సింది ఏంటంటే, సో ఫీ పేమెంట్ అనేది అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేటప్పుడే మనం కంప్లీట్గా ఫీ అనేది చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫీ పేమెంట్ చేశాక అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో ఇంకా ఎవరైనా మిస్ అయితే సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాలేజెస్. సో మీకు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్లో రాకపోతే సో రిమైనింగ్ మీ ర్యాంకుకు సరిపడా ఏదైతే కాలేజ్ ఉంటుందో సో అందులో అయితే సో మీకు అయితే వస్తుంది. మోస్ట్లీ మనకి టాప్ 3 ఏదైతే పెట్టుకుంటారో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్ ఏవైతే పెట్టుకుంటారో సో అందులో అయితే వస్తుంది. ఇన్ కేస్ అందులో రాకుంటే సో నెక్స్ట్కి అయితే అవుతుంది. సో మీరు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 50 కాలేజెస్ అయితే పెట్టుకోండి, 50 కాలేజెస్ అయితే పెట్టుకోండి. సో మీకు డెఫినెట్లీ సీట్ అనేది వస్తుంది. సో దాని గురించి వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. ఒక 50 కాలేజీలు అయితే తయారు చేసుకొని అయితే పెట్టుకోండి. సో మీరైతే దాంట్లో కోడ్ చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రతి కాలేజ్లో చాలా అంటే చాలా మనకి క్యాంపస్లు అనేవి ఉంటుంది. ఆ క్యాంపస్కి సపరేట్ కోడ్ అనేది ఉంటుంది. మల్లారెడ్డిలో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, దాంట్లో టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్లు ఉమెన్ కూడా ఉంది. సో ఆటానమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు దాని కోడ్ మీది ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి కోడ్ చూసి పెట్టుకోండి. ఏ కాలేజ్లో అయినా కానీ మనకి టెక్నాలజీ, సైన్స్, ఉమెన్ ఇలాంటివి అయితే ఉంటాయి కాబట్టి సో మీరు దేన్ని చూజ్ చేసుకుంటారో దాన్ని అయితే చూజ్ చేసుకొని మీరైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరైతే కాలేజెస్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకుంటే డెఫినెట్లీ అయితే మీకు వస్తుంది. సో బిలో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో ఫ్రీ అయితే ఉంటుంది.
సో మనకి ఇంటర్లో గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన వాళ్ళకి 1,00,000 రీయింబర్స్మెంటు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1,00,000 రీయింబర్స్మెంటు అయితే వస్తుంది. సో వాళ్ళకైతే మీకు 1.5 lakh ఫీ ఉన్నా కానీ 1 lakh అనేది రీయింబర్స్మెంట్ వచ్చి మీకు రిమైనింగ్ 50,000 పే చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి కూడా ఉంటాయి. JN2 ఫీజ్ అని, ల్యాబ్ ఫీజ్ అని, లైబ్రరీ ఫీజ్ అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన కాలేజ్లో రావాలంటే మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఒక 50 కాలేజెస్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.